హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. మనకైతే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి బ్యాక్లాగ్స్ ఎగ్జామ్ టైం టేబుల్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మనము బ్యాక్లాగ్ ఎగ్జామ్ టైం టేబుల్ గురించి క్లారిటీగా అయితే తెలుసుకుందాం. ముందుగా ఛానల్ ఏమైనా కొత్తగా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఈ వీడియో ఎగ్జామినేషన్ టైం టేబుల్ వీడియో ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ వీడియో అనమాట. అందరికీ ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అందరూ చాలా సస్పెన్స్గా అయితే టైం టేబుల్ రావడం జరిగింది. బ్యాక్లాగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు రెగ్యులర్ అయితే ఏం చెప్తలేరు కానీ ఎగ్జామ్ టైం టేబుల్ అయితే బ్యాక్లాగ్ థర్డ్ ఫిఫ్త్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళు కానీ సెకండ్ ఇయర్ వాళ్ళు కానీ ఇంతకుముందు ఎవరైనా డిగ్రీ అయిపోయిన వాళ్ళు, 1 year అయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయి 2 years వాళ్ళు, 20 బ్యాచ్ వాళ్ళ నుంచి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఎవరైతే ఉన్నారో బ్యాక్లాగ్ రాసేటోళ్ళు, 5th సెమిస్టర్ ఎవరైతే బ్యాక్లాగ్ ఫీజు కట్టుకున్నారో 5th and 3rd వాళ్ళకి ఎగ్జామినేషన్ టైం టేబుల్ అయితే రావడం జరిగింది. చాలా షాకింగ్ అనమాట. మనకి ఈ మార్చిలోనే రావడం అయితే అసలు ఎవరు ఊహించలేరు అనమాట. ఏప్రిల్లో వస్తుంది చాలామంది అనుకున్నారు, నేను కూడా ఏప్రిల్లో వస్తుంది అనుకున్నాను, కానీ మనకైతే ఇక్కడ మార్చిలో ఇవ్వడం జరిగింది. ఇంకా ప్రిపరేషన్కి అయితే టైం అసలు లేదు. బట్ మీరు చాలా సిన్సియర్గా చదువుతూ ఉంటేనే మీకు ఖచ్చితంగా క్లియర్ కావడానికి అవకాశం ఉంటుంది. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, మనకు ఫస్ట్ సెమిస్టర్ ఇప్పుడు బ్యాక్లాగ్ మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంది, 1st, 2nd, 3rd, 4th, 5th బ్యాక్లాగ్స్, తర్వాత 4th + 6th అనేది రెగ్యులర్. వీటి ఎగ్జామ్ టైం టేబుల్లో మనకు ఇవ్వడం జరిగింది ఏంది, 3rd, 5th బ్యాక్లాగ్ ఇచ్చారనమాట. మిగతా ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఇవి అయిపోయిన తర్వాత ఒక 10-15 days లోపల కండక్ట్ చేస్తారు. మేబీ తొందరగా కండక్ట్ చేసిన ఆశ్చర్యం అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఒక 6 sem ఇట్లా ఎందుకు ఇచ్చారు టైం టేబుల్ అంటే, ప్రతిసారి ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఉన్న ఒక వ్యక్తికి ఎవరికైనా సరే మొత్తం బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ సెమ్లో ఒక బ్యాక్లాగ్, 2nd, 3rd, 4th ఇట్లా ఉన్నప్పుడు ఒకటేసారి అన్ని రాయలేడు కాబట్టి 3rd, 5th అనేది ముందు చేసి మిగతా 1st, 2nd, 3rd, 4th, 3rd కాదు 3rd, 5th కాకుండా మిగతాది 1st, 2nd, 4th, 6th ఇవన్నీ రాసుకోవడానికి కన్వీనియంట్గా టైం టేబుల్ తయారు చేయడానికి మనకి 3rd, 5th బ్యాక్లాగ్ అనేది తొందరగా పెట్టడం జరిగింది. ఈ విధంగా మనం ఎగ్జామినేషన్ టైం టేబుల్ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ టైం టేబుల్ నేను ఇప్పుడు BA చూపిస్తాను, తర్వాత BCom, తర్వాత BSc, BB అన్ని మ్యాక్సిమం ఇవే డేట్స్ అయితే ఉంటాయి. మీరు పీడిఎఫ్స్ కావాలంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో కింద పోస్ట్ చేస్తాను, అన్ని PDF అయితే పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి లింక్ క్లిక్ చేస్తే మీకు మిగతా డాక్యుమెంట్స్ అన్నీ రావడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ నేను BA ఎగ్జాంపుల్కి చూపిస్తాను, తర్వాత BCom ఇవే చూపిస్తాను అనమాట. తర్వాత మీరు మొత్తం చూసుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి PDFs అన్నీ. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ అనమాట. ఇక్కడ BAకి సంబంధించి 3rd సెమిస్టర్ యొక్క బ్యాక్లాగ్ టైం టేబుల్ ఫస్ట్ చూపిస్తాను, తర్వాత 5th సెమిస్టర్ది BA వాళ్ళకి చూపిస్తాను, మిగతా అన్నిటి చూపిస్తాను. చూడండి, మ్యాక్సిమం అందరికీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది ఎవరైనా సరే, ఇప్పుడు 5th సెమిస్టర్ వాళ్ళకైనా 3rd సెమిస్టర్ వాళ్ళకైనా BA కానీ, BCom కానీ, BSc కానీ, BBA కానీ ఎవరైనా సరే మన డిగ్రీ వాళ్ళకి ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే 18 రోజు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకు మెన్షన్ చేశారు 18. న్యూ సిలబస్ వాళ్ళు కానీ ఓల్డ్ సిలబస్ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకైతే మనకు 3rd సెమిస్టర్ వాళ్ళకి వచ్చేసరికి మార్నింగ్ టైంలో కండక్ట్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఇచ్చారు మార్నింగ్ టైంలో 9:30 AM to 12 PM అనమాట. 3rd సెమిస్టర్ వాళ్ళకు BA వాళ్ళకి ఇది సంబంధించిన టైం టేబుల్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మరియు BA 5th సెమిస్టర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బ్యాక్లాగ్ కదా, ఈ ఎగ్జామ్స్ వచ్చేసరికి 2 PM నుంచి 5 PM వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళకు ఇంగ్లీష్ వచ్చేసరికి కూడా మనకు 18 రోజు మాత్రమే ఉందన్నమాట. తర్వాత ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే మనకు 3rd సెమిస్టర్ వాళ్ళ చూసుకోండి, ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసరికి 19, అంటే డే బై డే ఉన్నాయన్నమాట, 1 day కూడా గ్యాప్ లేదు. తర్వాత 20కి వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే మీకు సెక్ పేపర్ ఏది ఉంటే అది ఉన్నదన్నమాట. తర్వాత పొలిటికల్ సైన్స్ వచ్చేసరికి 21 రోజు, ఇక్కడ మనకు మార్క్ చేస్తాం చూడండి. తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్ కానీ వాళ్ళకు 22 రోజు, 24 రోజు అనమాట. తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ ట్యూస్డే ఉంది. తర్వాత 25 రోజు వచ్చేసరికి మోడర్న్ తెలుగు, ML, తర్వాత వాళ్ళకు ఈ సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. తర్వాత వచ్చేసరికి 26 రోజు మనకు ఈ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. మ్యాథ్స్ వాళ్ళకు మ్యాథ్స్, తర్వాత ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీషు, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్, అవి ఏ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో అవి అందరికీ ఇవ్వడం జరిగింది చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంకా BA వాళ్ళకు ఇంకా హిస్టరీ ఉన్నాయి. ఇవి అన్ని సబ్జెక్ట్స్ అయితే చూసుకోండి, మీకు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటికీ PDF క్లారిటీగా చూసుకోవచ్చు అనమాట. తర్వాత 5th సెమిస్టర్ కూడా సేమ్ అనమాట, BA వాళ్ళది ఇక్కడ చూసుకోండి. మనకు మధ్యాహ్నం రోజు ఉంటాయి అనమాట BA వాళ్ళకి బ్యాక్లాగ్. తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి 18 రోజు, 19 రోజు. సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసరికి 19, జనరిక్ ఎలెక్టివిటీ అనేది 20 రోజు. తర్వాత 21 పొలిటికల్ సైన్స్, స్టాటిస్టిక్స్. మ్యాథ్స్ వాళ్ళు లేకపోతే MSCS వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మ్యాథ్స్ కూడా ఇచ్చారు చూడండి. 5th సెమిస్టర్ బ్యాక్లాగ్ అనమాట. ఇంకా ఈ టైం టేబుల్స్ అన్నీ మీకు ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను BSc కూడా చూపిస్తాను చూడండి, ఇది BSc వాళ్ళది 3rd సెమిస్టర్ బ్యాక్లాగ్ అనమాట. రీఅడ్మిషన్ వాళ్ళకు కూడా ఇదే సేమ్ టైం టేబుల్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చూడండి 9:30, ఇలా కూడా 3rd సెమిస్టర్ అయితే ఉన్నారో వాళ్ళకు 9:30 నుంచి 12:30 వరకు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. చూడండి, ఎగ్జామ్స్ పేపర్స్ ఇక్కడ చూసుకోండి మీరు, సేమ్ అసలు డేట్ టైం అయితే ఉండదు, 1 day by day ఉన్నాయి ఎగ్జామ్స్. పేపర్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఈ విధంగా చూడండి, ఇది 5th సెమిస్టర్ ఒక టైం టేబుల్ అనమాట. ఈ వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి అన్నీ చదువుతలేదు, మీరు చూసుకోండి. PDFs అన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ పోస్ట్ చేస్తాను అనమాట.
అడ్మిషన్ వాళ్ళు బ్యాక్లాగ్ వాళ్ళు ఇవన్నిటికీ టైం టేబుల్ అయితే మీరు జాగ్రత్తగా చూసుకొని ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే టైం లేదు కాబట్టి తొందరగా మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ వచ్చేయాలని అందులో అయితే చెప్తున్నాను. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.